ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనము ఆత్మావలోకన కార్యక్రమంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటుంటాం. ప్రతి విషయము అందరికీ తెలిసిందే. మన వరకు వచ్చేటోడికి ఆ తప్పును కూడా మనది తప్పు కాదు అని డిఫెన్స్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిపోతుంది. కానీ అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు తప్పు ఎవరిదైనా తప్పే, మంచి ఎవరిదైనా మంచి. చెడు ఉన్నప్పుడు లేదు పొరపాటు ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడం మానవ నైజం. అది చేసినప్పుడు దాని పర్యవసానం మన కుటుంబాల మీద పడదు, మన సమాజం మీద పడదు. కానీ ప్రతి ఒక్కరము కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక స్టేజికి వచ్చిన వాళ్ళే. ప్రతి వారు ప్రతి కష్టం ఉంటుంది, ఉండదు అనడానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆ కష్టం లేనిది పైకి రాలేడు, అది నిజం. కానీ పొరపాటు ఎదిగాము కదా అని పొరపాటు చేస్తే ఏమవుతుంది? ఒక్కసారి చేశాం కాబట్టి రెండోసారి చేస్తే ఏమవుతుంది అనే క్వశ్చన్ రావడమే మన అవివేకం, మన తప్పిదం. ఆ తప్పును ఎప్పుడు కూడా ముందులోనే తుడిచేసుకోగలిగితే సమస్యలంటూ రావు. కానీ ఇప్పుడు మన కుటుంబాల్లో కుటుంబం అనేది ఒక చాలా అంటే లీగల్గా వేసుకున్న, మామూలుగా సమాజపరంగా వేసుకున్న ఏదైనా కుటుంబం అనేది సరిగ్గా ఉంటే ప్రతి చోట మన విజయం అనేది కరెక్ట్గా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా కుటుంబంలో అన్ని బంధాలతో కలిసిన నడవడిక అనేది ఉంటుంది. అందుకే కుటుంబం అంటాం. ఎందుకంటే సొసైటీలో పోయినప్పుడు చాలామంది రకరకాల వాళ్ళతో మన ప్రయాణం సాగుతుంటుంది. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వేరే పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎందుకు ఎక్కడ మొదలవుతుంది? మనకి ఇంట్లో ఎందుకు నేర్పిస్తాం? ఎందుకు అది కుటుంబం అనేది ఏర్పాటు జరిగింది? ఇది మనం ఏర్పాటు చేసుకోలే. సనాతన ఎప్పటి నుంచో తరాల నుంచి అది నడుస్తుంది కదా. ఒక అన్న, ఒక చెల్లెలు, ఒక అక్క, ఒక బావ, అలా రకరకాలైనటువంటి బంధాలు. ఏ బంధంతో ఎలా ఉండొచ్చు, ఏ బంధాన్ని ఎంతవరకు మనం ప్రయాణం చేయొచ్చు, వారితో ఎలా నడవాలి, ఎలా మింగిల్ అవ్వాలి, అందరితో ఉంటూనే మన పరిధిని మనం ఎలా ఏర్పరచుకోవచ్చు అని నేర్చుకోగలిగింది ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి మనము ఒక సమాజంలోకి అడుగుపెట్టినప్పుడు కానీ, సమాజం నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఈ అలవాట్లు అనేది బేసికల్గా మన మనసులో, హృదయంలో అలవాటు పడిపోతుంది. కాబట్టి మనకంటే ఆ చిన్నవాళ్ళని మనం ఒక అక్క చెల్లెలుగానో, అన్నదమ్ములుగానో భావిస్తాం. పెద్దవారిని అన్నలుగానో, ఇంకొకరిగానో అంటే పెద్దవారిగా భావిస్తాం. అలా ఇంకా పెద్దవాళ్ళని ఇంకా గౌరవ స్థానంగా తల్లిదండ్రుల స్థానాన్ని ఇస్తూ ఉంటాం. అలా ప్రతి ఒక్కరితో మింగిల్ అవుతూనే మనకంటూ ఒక స్థానాన్ని, మనకంటూ ఒక పరిధిని ఏర్పాటు చేసుకుంటూ బతికేది, నేర్పేదే మన కుటుంబం. ఆ కుటుంబాలు ఈ రోజుల్లో ఎక్కువగా అంటే గడప దాటితే అది చాలా ఇది అంటుంటారు, గడప దాటకూడదు అంటారు ఏ సమస్య అయినా. ఎందుకన్నారు అంటే అది ఏది ఉన్నా మన ఇంట్లో మనం సాల్వ్ చేసుకోగలిగినవి. కొన్ని ప్రైవసీ అనేది ఉండేది. ఇప్పుడు ప్రైవసీ అంటే అర్థం కూడా మారిపోయింది. ప్రైవసీ అంటే నేను నా ఒంటరిగా బతకడం అనేది కాదు. కానీ ఏవి చెప్పొచ్చు, ఏవి చెప్పకూడదు, ఏవి బహిర్గతం కావచ్చు, ఏవి బహిర్గతం కాకూడదు అని చెప్పింది ఆ రోజుల్లో ప్రైవసీ అనే పదం. అది అంత అద్భుతమైన పదం. కానీ ఈరోజు ఆ ప్రైవసీని ఇంకో రకంగా దారి మళ్ళించి అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అంటే ఎవరికి వారు మా ప్రైవసీని మేము కాపాడుకుంటున్నాం అని అన్నీ మన చెప్పుకోవాల్సిన వాళ్ళకు కూడా చెప్పకుండా దాచిపెట్టుకోవడమే ప్రైవసీ అనుకుంటున్నారు. కానీ అది ఎప్పటికీ కాదు. మన పెద్దవాళ్ళు కానీ, మన సనాతన ధర్మం కానీ, మన అన్నీ చెప్పినవి కూడా మనకు చాలా అంటే అది సైంటిఫిక్గా కానీ, మనకు కానీ ఒక కుటుంబాన్ని నిలపడానికి కానీ, ఒక వ్యక్తి ఏ రకంగా ఎవరితో ప్రశ్నింపబడకుండా ఉండడానికి కానీ కట్టుబాటుని ఏర్పాటు చేసింది మన పెద్దలు చెప్పిన ఆచారాలు కానీ, పద్ధతులు కానీ, నియమాలు కానీ. ఇలా ఉండు అన్నారుంటే దాని వెనక ఇంత రహస్యం ఉంది. అది నిగూఢమైన అర్థం. దానివల్ల మనము ఎప్పుడు ప్రొటెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట.
ఆ ప్రొటెక్షన్ని మనమే బద్దలు కొట్టుకుంటున్నాం ఈ రోజుల్లో. ఎందుకు బహిర్గతంగా బయటపడిపోతున్నాం? ఇంకా కుటుంబమే బాగలేనప్పుడు, కుటుంబాలే బాధపడుతున్నప్పుడు మరి వేరే వారికి మనం ఎలా చెప్పగలుగుతాము అనే ప్రశ్నను మనమే వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి సమాజంలో చాలా వరకు 10 మందిలో కలిసి ప్రయాణించిన మన కట్టుబాట్లు, మన అలవాట్ల వల్ల వాటిని దాటుకొని అందరితో మింగిలవుతూనే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే ఒక మంచి షీల్డ్ అనేదే మన వ్యవస్థ. ఆ వ్యవస్థను మనమే చిన్నాభిన్నం చేసుకుంటూ చాలా వరకు సమాజంలో ఎదుగుతున్నారు, గొప్ప పొజిషన్లో ఉంటున్నాం, పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళలో కష్టం లేదని ఎవ్వరూ అనలేరు. కానీ ఆ కష్టాన్ని కొంతవరకు పట్టుకొచ్చి బూడిద పాలు చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒక రిమార్కుకు దోహదం పడుతున్నారు, అంటే రిమార్కును పొందుతున్నారు. దానివల్ల వాళ్ళు చేసిన కృషి కానీ వాళ్ళ వెనుకున్న మంచి కానీ మనము గుర్తుపట్టలేము. వాళ్ళు చెప్పినా వినలేని పరిస్థితి. ఎందుకంటే తప్పు జరిగినాక దాన్ని ఎవరూ అంత ఇదిగా తీసుకోలేరు. అంటే ఆ వాల్యూస్ అనేది పడిపోతాయి. ఆ క్యారెక్టర్ అంటే వివేకానందుడు కూడా చెప్పాడు, ఏ డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, వేరే ఏది పోయినా ఒక క్యారెక్టర్ కానీ పోతే ఆ మనిషి మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోలేడు. ఆ నమ్మకాన్ని మళ్ళీ తిరిగి తేలేడు. ఏనాటికి ఈ జీవితానికి ఇది ఇంతే. ఒక్క జీవితంలో మనము మంచితోనే ఉండి మంచితో ఎట్లా ఉండము. కొన్నేళ్ళు దాటితే ఎవడు ఎటర్నల్ అయితే కాదు. అదే మంచితోనే ఇది ప్రయాణం సాగి ఒంటరైనా బతకలేమా? ఎందుకు ఎంతమంది బతకట్లేదు సమాజంలో? ఒంటరి అనేది మనం తెచ్చుకున్నది కాదు, అది పరిస్థితులు ఇచ్చి ఉండొచ్చు. కొంతమంది చిన్నప్పుడే యాక్సిడెంట్ అయ్యి భార్యలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్తలు లేక చనిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒంటరి వాళ్ళు లేరంటారా? వాళ్ళు నిజాయితీగా నియమంగా బతకట్లేదంటారా? చెప్పండి, అవునా కాదా? బతకాలనే సంకల్పము, మన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకూడదు అనే కోరిక, మన వ్యవస్థ మీద మనకున్న నమ్మకము ఉన్నట్లయితే ఎవరు కూడా మనల్ని ఏ రకంగానూ ఇది అడ్డంకి కారు. కొన్ని విధిలేని పరిస్థితుల్లో కొన్ని సంఘటనలు ఆ కలకత్తా ఇన్సిడెంటల్ లాగా జరుగుతున్నాయి. ఆ డాక్టర్ కొన్ని ఉన్నాయి, కానీ ఆ చట్టాలు వాళ్ళని కాపాడుతున్నాయా? కాపాడటం లేదు కదా. అంటే వ్యవస్థ కాపాడుతుంది, చట్టం భయపెడుతుంది. ఆ లాయర్ లొంగిన వాడు చచ్చినట్టు భయపడి తప్పు చేయకుండా ఇదవుతాడు. కానీ మనసు నిండా మంచి నింపుకున్నవాడు ఏ చట్టము వాడికి అక్కర్లా. వాడి మనసే, వాడి వ్యవస్థే వాడిని నిలుపుతుంది, నివారిస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. దాన్ని ఎందుకు మనం గుర్తించట్లేదు? అందుకే ఇవన్నీ ఇన్సిడెంట్లు చూస్తుంటే మనోవేదనకు గురవుతుంది. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ఎందుకు ఇలా జరుగుతుంది? మనకి ఈ స్థానాన్ని కల్పించినటువంటి మన వ్యవస్థనే మనం ఎందుకు నాశనం చేసుకుంటున్నాం? మనం భావితరాలకు ఏమిస్తున్నాం? మన పెద్దవాళ్ళు మనకు మంచి చెడు చెప్పారు కాబట్టి ఈరోజు ఈ స్థానంలో కూర్చోగలుగుతున్నాం, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. మరి మన పిల్లలకు మనమే సందేశాలు ఇస్తున్నాం, వాళ్ళని చెడిపోమంటున్నామా? ఈ మంచి చెడు తెలియకుండా కన్ఫ్యూజన్లో పెడుతున్నామా? అది మనము అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరము ఆత్మావలోకనం చేసుకుంటూ మన వంతు మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది. అది ఉంటేనే రేపు సమాజం ముందుకు నడుస్తుంది మంచి మార్గంలో. మన సనాతన ధర్మం పిచ్చి నేర్పించలే మనకు. ప్రతి ఒక్క పాయింట్లో వెతికి చూస్తే నానార్థాలు ఉండొచ్చు, తీసుకునే విధానాల్లో లోపాలు ఉండొచ్చు, కానీ వ్యవస్థ చెడ్డది కాదు. దాని వెనుక అంతర్గతంగా ఎంతో నిక్షిప్తమై ఉంది. అది గుర్తించగలగాలి, మనము తెలుసుకోగలిగితే దాంట్లో ఉన్న ఔన్నత్యాన్ని అర్థం చేసుకొని ఫ్లాగ్ హాయిస్టింగ్ రోజు మాత్రమే మనము ఏవో గొప్ప నీతులు, గొప్ప వాళ్ళని గురించి మాట్లాడుకుంటాం, లేదు ఒక సందర్భం వచ్చినప్పుడే మాట్లాడుకుంటాం, లేదు చనిపోయినప్పుడే వాళ్ళ గొప్పతనాన్ని మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆనందపడేట్టు మన భావితరాలకు మనం ఎందుకు మంచిని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు? అది చెయ్యాలి. ప్రతి ఒక్కరి అవసరం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. మన వ్యవస్థల్ని, మన చట్టాలని, మన అన్నిటినీ మనము సనాతన ధర్మాన్ని, ఆ హిందుత్వాన్ని కూడా మనం ఎప్పుడు సర్వదా వాటిని కాపాడుకోవాలి.
ఒక ముస్లిం వ్యక్తి కూడా భగవద్గీతను చెప్తున్నాడు. ఎందుకు అంటే మతాల పరంగా కాదది, దాంట్లో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించి చెప్పగలుగుతున్నారు. మరి వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మనలో మనమే అర్థం చేసుకోలేకపోతే ఏం ప్రయోజనం? మనకున్న వ్యవస్థల్ని, మనకున్న సనాతన ధర్మాల్ని మనం క్యారీ ఫార్వర్డ్ పిల్లలకి ఇవ్వకపోతే ఆస్తి వాళ్ళు సంపాదించుకోగలరు. వాళ్ళని మంచిగా కష్టపడి ఉన్నతంగా నిలబడగలిగిన క్యారెక్టర్ ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. కానీ క్యారెక్టర్ని ఇవ్వగలమా? మనం నడిచి చూపించాలి. గాంధీ మహాత్ముడు ఎందుకు రోడ్లు చూపాడు? ఆయన లా చదివాడు, గొప్పగా ఉన్నాడు. ఆయనే సంపాదించుకొని ఆయనే బతకాలనుకుంటే మార్గదర్శకం ఎందుకు ఇచ్చుండేవాళ్ళు? అలాంటి మహాత్ములు, మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ కోసం, భార్యల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన భర్తలు ఉన్నారు. భర్తల కోసం భార్యలు ఉన్నారు. తల్లిదండ్రుల కోసం పిల్లలు ఉన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఉన్నారు. ఇలాంటి మహత్తరమైనటువంటి సమాజంలో ఉన్న మనము ఎందుకు మనంతట మనం కొన్ని తప్పులు చేసుకుంటున్నాము అనేది మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. చేసుకోవాల్సిన సమయం ఇప్పుడు ఉంది. ఎందుకంటే బయటికి పోయిన వాడికి సేఫ్టీ లేదు. ఎవరైనా ఒంటరిగా ఉంటే వాళ్ళను వేరే వాళ్ళు అపార్థాలుగా చేసుకొని వాళ్ళల్లో కొత్త విషాన్ని నింపేవాళ్ళు కొందరైతే, మనసును పాడు చేసేవాళ్ళు కొందరైతే రకరకాలుగా ఉంటున్నారు. కానీ అదే మన కుటుంబం దగ్గరికి వస్తే, తన దాకా వస్తేనే కదా ఆ బాధ తెలుస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అందుకని నా వంతుగా సమాజంలో ఒక వ్యక్తిగా నన్ను కూడా బాధిస్తున్నాయి కొన్ని ఇవన్నీ చూస్తుంటే. అందుకని నాకు తోచిన మాటను నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.